హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూన్ ఫ్యాషన్ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పులావ్ లేదా మఖానా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1.5 kg చికెన్ తీసుకొని హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని 2 times శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 kgకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. స్పైసీ కోసం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేశాను. చెక్క లవంగం పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేశాను. టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చెక్క లవంగం అనాస పువ్వు సాజీరా జాపత్రి కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. చికెన్లోకి 1 కప్ కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. జ్యూసీనెస్ కోసం ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు పెరుగు. మనం దంచి పెట్టుకున్నాం కదా చెక్క లవంగం మిరియాలు అనాస పువ్వు సాజీరా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. లెమన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ఎక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు. నిమ్మకాయ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా అంతా పడేలాగా ఒక 2 hours వరకు అలాగే ఉంచేసుకోవాలి. అలా ఉంచడం వల్ల మసాలా అంతా చికెన్కి పడి బాగా టేస్టీగా అనిపిస్తుంది. 2 సేర్లు రైస్ తీసుకొని శుభ్రంగా 2 times వాష్ చేసుకున్నాను. 1/2 hour వరకు నానబెట్టేసుకున్నాను. అలా నానబెట్టుకోవడం వల్ల వంట త్వరగా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ మీద బండి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడుతుంది. 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. బిర్యానీ మసాలా దినుసుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చెక్క లవంగం అనాస పువ్వు జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు వేసుకోవాలి. 5 ఉల్లిపాయలను తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడతాయి ఆనియన్స్. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమోటాలు అయితే లాస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి. నేనైతే 4 టమోటాలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా చెక్క లవంగం పౌడర్ అనేది వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేశాను. మాడనివ్వకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. మసాలా అంతా చికెన్కి పట్టింది. ఆ చికెన్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఒక 70% వరకు బాగా ఉడకాలి. కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి, మాడనివ్వకుండా. చికెన్ అయితే 70% ఉడికింది. చికెన్ ముక్కలను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ నానబెట్టుకున్నాం కదా, వాటర్ వంచేసుకొని, వాటర్ అయితే అసలు ఉండకూడదు, ఓన్లీ రైస్నే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సేరుకు సేరున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. 70% రైస్ ఉడికిందన్న టైంలో
మనం తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కింద నుంచి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లెమన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా. నేనైతే 1 లెమన్ని వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చికెన్ అయితే మగ్గుతుంది. ప్లేట్ పెట్టేసుకొని కొద్దిగా బరువు ఉండేది దాని మీద పెడితే త్వరగా అనేది మగ్గుతుంది. మాడకుండా డబరా కింద పెన్నం అనేది పెట్టుకుంటే మాడదు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉండే చికెన్ పలావ్ రెడీ. చికెన్ పలావ్లో కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని గోంగూర చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. రైతాతో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.